వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ వెంకటేష్ తనగాని. ఇప్పుడు నాకు ఒక ఇద్దరు కొడుకులు, ఇద్దరు కూతుర్లు ఉన్నారని చెప్పేసి అనుకోండి. నాకు పెద్ద కొడుకు అంటేనే మక్కువ. పెద్ద కొడుకు అంటేనే నాకు బాగా ఇష్టం. ఓకేనా? వాడెక్కడైతే సెటిల్ అయ్యాడో వాడి దగ్గర మాత్రమే ఇంకొక ఇల్లు కడతారు. వాడి దగ్గర మాత్రమే ఇంకొక వాడికి సంబంధించి వాడికి దగ్గరలో మాత్రమే ఒక హాస్పిటల్ కడతాను. వాడికి దగ్గరలో మాత్రమే అన్నీ కడతాను. వాడి దగ్గర ఆల్రెడీ చుట్టుపక్కల గవర్నమెంట్ హాస్పిటల్స్ అన్నీ కూడా ఉన్నాయి. సో, నా దగ్గర డబ్బులున్నాయి కాబట్టి ఇంకా వాడి దగ్గరే కడతాను నేను. ఎట్లా ఉంటది? ఆ! చిన్న కూతురు దగ్గర, చిన్న కొడుకు దగ్గర ఏమీ లేవు. వాళ్ళెక్కడో మారుమూల ప్రాంతాల్లో ఉంటారు. వాళ్ళ దగ్గర ఏమి లేవు. వాళ్ళు హాస్పిటల్‌కెళ్ళాలంటే ఒక 100 కిలోమీటర్లెళ్ళాలి. అలాంటి సిట్యుయేషన్‌లో గూడా నేను పెద్ద కొడుకు దగ్గర ఆల్రెడీ ఉన్నా గాని కడితే ఎలా ఉంటది? నారా లోకేష్ చేస్తుందదే. ఇవాళ శంకుస్థాపన చేస్తున్నారు మంగళగిరిలో హాస్పిటల్‌కి. మంగళగిరిలో ఎయిమ్స్ ఉంది. ఓకేనా? ఎయిమ్స్ వీళ్ళు తెచ్చింది గాదు. వీళ్ళు కట్టారని చెప్పేసి చెప్పుకుంటారు గానీ స్టేట్ బైఫర్కేషన్ యాక్ట్‌లో రాష్ట్రం విడిపోయేటప్పుడు ఆంధ్రప్రదేశ్‌కి ఎయిమ్స్ హాస్పిటల్ ఇస్తామని చెప్పేసి చెప్పారు. ₹10తో ట్రీట్మెంట్ జరుగుతుందక్కడ. ఓకేనా? ఎంత వరల్డ్ క్లాస్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ ఉంటాయో ఒకసారి మంగళగిరి వెళ్ళినప్పుడు చూడండి. ఓకేనా? చిన్న కాకానికి చిన్న కాకాని దగ్గర పెడదామని చెప్పేసి చెప్తున్నారు. చిన్న కాకానిలో మా రిలేటివ్స్ కూడా ఉన్నారు. చిన్న కాకాని పీపుల్‌కి మంగళగిరి ఎయిమ్స్ మంగళగిరి ఎన్ఆర్ఐ హాస్పిటల్‌లో ఫ్రీగా ట్రీట్మెంట్ ఇస్తారు. ఫ్రీగా కాదు. మనకి ₹100 ఖర్చయితే వాళ్ళకి ₹10 మాత్రమే ఖర్చయిద్ది. వాళ్ళ ఆధార్ కార్డు. ఎందుకంటే చిన్న కాకాని నుంచి వెళ్ళే వాటర్ అన్నీ కూడా ఎన్ఆర్ఐ హాస్పిటల్ వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది. పెద్ద దూరం కూడా ఉండదు. మహా అయితే 2 కిలోమీటర్స్ ఉంటది అంతే వాళ్ళకి. ఎన్ఆర్ఐ హాస్పిటల్. చాలా హాస్పిటల్స్ ఉన్నాయి అక్కడ. హ్మ్. సరే మీ మంగళగిరి నియోజకవర్గంలోనే దుగ్గిరాల ఉంది గదా! దుగ్గిరాల ఇటు సైడ్ అన్నిటికి కూడా అక్కడ హాస్పిటల్ లేవు గదా! అక్కడ కట్టుకోవచ్చు గదా! ఎందుకు మంగళగిరిలోనే అక్కడే కట్టాలి? ఎందుకంటే చిన్న కాకానిలో ఏమన్నా ఓట్ బ్యాంక్ ఉంది. హ్మ్. టీడీపీ ఓట్ బ్యాంక్ ఉంది. ఇటు సైడ్ మాకంత రాలేదు అని ఇది చేస్తున్నారేంటి? ఉత్తరాంధ్రలో ఇన్ని కట్టాలి. రాయలసీమలో ఇన్ని గావాలి చూసుకోండి. మరి లాస్ట్ గవర్నమెంట్‌లో నువ్వేం అడగలేదే. లాస్ట్ గవర్నమెంట్‌లో ఇప్పుడు నారా లోకేష్ ఇప్పుడు కడుతున్నాడు. లాస్ట్ గవర్నమెంట్‌లో కట్టలేదంటారా? 54 గవర్నమెంట్ హాస్పిటల్‌లు కట్టాడు. 1 కాదు, 2 కాదు. 54 కరోనా ఉన్నా గాని. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గాన్ని ప్రతి పార్లమెంట్ నియోజకవర్గాన్ని ఒక జిల్లా కింద చేసి ఒక మెడికల్ కాలేజు, హాస్పిటలు, నర్సింగ్ కాలేజెస్ అన్నీ కూడా తీసుకొస్తామని చెప్పేసి తీసుకురావడం జరిగింది. నారా లోకేష్ గారు ఇది ఆలోచించుకోవాలి. ఆలోచించుకొని మనం అక్కడ ఉన్న చోట కాకుండా లేని చోటకి దాన్ని తరలిస్తే ఒక 10 మందికి ఉపయోగపడుతుంది తప్ప, లేని వాళ్ళకి దాని విలువ తెలిసి దానికి ఇది చేస్తారు తప్ప, అందరూ గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్‌కెళ్ళాలి, లేకపోతే అందరూ ఎదురాడకి ఇది జరగకూడదు గదా! లేని ఏరియాస్ ఎన్నున్నాయి? ఉన్నాయి గదా! ఉన్న దాంట్లోనే ఎందుకు మళ్ళీ? ఉన్న దాంట్లోనే ఎందుకు ఇది చేస్తున్నారు? అన్ని పరిశ్రమలన్నీ గూడా రాయలసీమలో ఉన్నది గూడా మీరు అమరావతికి తరలిస్తున్నారు. ఎక్కడో ఉత్తరాంధ్రలో పెట్టాల్సింది గూడా అమరావతికి తీసుకొస్తున్నారు. మీరిట్లా అయితే అన్ని ఏరియాలు ఎట్లా డెవలప్ అవుతాయి? అందరికి సమన్యాయం ఎలా జరుగుతుంది? రేపొద్దున మళ్ళీ ప్రాంతీయ భావం రాదా? మళ్ళీ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ జరిగినట్టు ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర లేకపోతే రాయలసీమ కింద జరగవా? ఏంటిది మీరు చేస్తుందేంటి? మాకైతే అప్పుడప్పుడు అనిపిస్తది. తెలంగాణ విడిపోవడానికి కూడా చంద్రబాబు నాయుడే కారణం అని చెప్పేసి. చంద్రబాబు నాయుడు 1996 నుంచి 2004 వరకు 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలంగాణకి నీళ్లివ్వక, రాయలసీమ ప్రాంతాల్లో నీళ్లివ్వక, ఎండిపోయి ఇవన్నీ గూడా ఉంటే, మరి అప్పటి నుంచి ఉద్యమాలు స్టార్ట్ అయినాయి వాళ్ళందరికీ కూడా. రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత కొన్ని జలయజ్ఞం కింద చాలా ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ స్టార్ట్ చేశారు. పోలవరానికి ఒక ఊపు తీసుకొచ్చారు. హ్మ్. మీరిప్పుడు చెప్పుకునే పట్టిసీమ ప్రాజెక్ట్‌కి 140 కిలోమీటర్లు తవ్విందాయనే. లాస్ట్ 35 కిలోమీటర్లు మీరు తవ్వి మేము ఇది చేసామని చెప్పేసి చెప్పుకుంటున్నారు. ఎలా? హ్మ్. అటు తెలంగాణకి నీళ్ళివ్వక, రాయలసీమకి నీళ్ళివ్వక ఏంటిది? రేపొద్దున ఇలాంటి ప్రాంతీయ భావం మళ్ళీ రాదంటారా? సో, అన్ని ప్రాంతాలకి, అన్నీ ఉన్న ఏరియాస్ అన్నిటికి కూడా న్యాయం జరగాలి. ఇక్కడ ఉన్న చోట హాస్పిటల్స్ ఎందుకు? లేని చోట కట్టాలి. లేని చోట ఇది చేయండి. ఇంకా అమరావతి గురించైతే మేమేం మాట్లాడక్కర్లేదు. ప్రజలందరూ కూడా దాని గురించే అదే కావాలనుకున్నారు కాబట్టి అమరావతి కోసం మనతో ఫైట్ చేసే నాయకులు ఎవరు కూడా 10 సంవత్సరాలైనా గాని 11 సంవత్సరం అయినా గాని వాళ్ళక్కడ సొంత ఇల్లు కట్టుకోలేదు. ఈ నాయకులు ఎవరైతే టీడీపీ నాయకులు వీళ్ళందరూ కూడా ఉన్నారో. మొన్న చంద్రబాబు నాయుడు ఇల్లు ఫౌండేషన్ ఏసుకున్నాడు. ఇంటికి. జగన్మోహన్ రెడ్డి ఒక ఎకరంలో తాడేపల్లి ఇది కట్టుకుంటేనేమో తాడేపల్లి ప్యాలెస్ అంటారు ఒక ఎకరంలో.
చంద్రబాబు నాయుడు 5 ఎకరాల్లో శంకుస్థాపన చేస్తే మరి దీన్నేమంటారు మీరు? చెప్పాలి. కామెంట్స్ రూపంలో తెలియజేయండి. 5 ఎకరాల్లో శంకుస్థాపన చేసుకుంటున్నారు. థాంక్ యూ. థాంక్ యూ ఫర్ వాచింగ్.